ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తం హనుమన్యత్నమాస్తాయ దుఃఖక్షేకరో భవ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హన్మత్స్మరణాద్ భవేత్. సుదర్శన మహాజ్వాలా కోటి సూర్య సమప్రభ అజ్ఞానాంధస్య మే దేవ విష్ణు మార్గం ప్రదర్శయ. సంతోషం భక్తి ప్రేక్షకులకు శుభోదయం, నమస్కారం. నేటి పంచాంగం అనగా డిసెంబర్ 22వ తేదీ 2024 సంవత్సరం ఆదివారం. ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, తిథి సప్తమి, పగలు 2:34 వరకు. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:46, సూర్యాస్తమయం సాయంత్రం 5:43. తిథి కృష్ణ సప్తమి పగలు 2:34 వరకు. నక్షత్రం ఉత్తర ఫల్గుని పూర్తిగా ఉంది. యోగం ఆయుష్మాన్ యోగం రాత్రి 7:01 వరకు. కరణం భవకరణం పగలు 2:34 వరకు. తదుపరి బాలవకరణం రాత్రి 3:51 వరకు. అమృత గడియలు రాత్రి 1:04 లగాయతు 2:52 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:14 లగాయతు 4:59 వరకు. వర్జం పగలు 2:18 లగాయతు 4:06 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. ఈరోజు విశేషం ఏంటంటే భాను సప్తమి. సూర్యోదయానికి సప్తమి తిథి ఉండి ఆ రోజు ఆదివారం అయితే గనక చాలా విశేషమైనది. సూర్యనారాయణమూర్తి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం పొందడానికి ఈరోజు మీరు చేసే ఆదిత్య హృదయ పారాయణం కానివ్వండి, లేదా అరుణ పారాయణం కానివ్వండి, లేదా సూర్య నమస్కారాలు కానివ్వండి, లేదా గాయత్రి జపం కానివ్వండి, చక్కటి విశేషమైన అక్షయతుల్యమైన ఫలితాన్ని ప్రసాదిస్తుంది. కనుక ఈరోజు అందరికీ ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి అందరికీ ఆరోగ్యం సవ్యంగా ఉండేటట్టు చూసుకోవడం, ఉండాలని భగవంతుడిని గ్రహాలని ప్రార్థించడం అందరికీ అవసరం. కాబట్టి ఈరోజు చక్కగా మీరు సూర్యుడికి చేసే సూర్య నమస్కారాలు కానివ్వండి, లేదా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కానివ్వండి, అరుణ పారాయణ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా విశేషమైన ఫలితాలను ఇస్తాయి. అట్లాగే త్రిపుష్కర యోగం కూడా ఉంది. ఈరోజు త్రిపుష్కర యోగం సూర్యోదయం నుంచి పగలు 2:34 వరకు ఉంది. ఈరోజు శ్రాద్ధ తిథి లేదు. ఎందుకంటే సప్తమి శ్రాద్ధం నిన్న శనివారం నాడు జరుపుకున్నాం. ఈరోజు అష్టమి పగలు 2:34 తర్వాత వస్తుంది. మరుసటి రోజు సాయంత్రం వరకు ఉంది. కాబట్టి అష్టమి రోజు గతించిన వాళ్ళకి సోమవారం నాడే శ్రాద్ధకర్మ నిర్వర్తించాలి. ఈరోజు అటు సప్తమి వారికి కానీ ఇటు అష్టమి వారికి కానీ శ్రాద్ధకర్మ నిర్వర్తించే అవకాశం ఈ తిథిలో లేదు. ఈరోజు పఠించాల్సిన మంత్రం ఘృణిస్సూర్యాదిత్యోం అనే ఈ మంత్రాన్ని జపించడం ద్వారా ఆ ప్రత్యక్ష భగవానుడైన సూర్య భగవానుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాల్ని పొందగలుగుతారు. శుభం, లాభం, జయం. శ్రీమాత్రే నమః.